సాధారణంగా మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 56% గుండెపోట్లు కేవలం జీవన శైలి, మనం తీసుకునే ఆహారపు అలవాట్లో తేడా వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే మన తెలుగు వాళ్ళకు ముఖ్యంగా వీళ్ళు అన్నము, ఆవకాయ లేదా పెరుగులో ఉప్పు ఇది తీసుకుంటారు. యాక్చువల్గా మీరు చేసిన రీసెర్చ్ ద్వారా కానీ మన తెలుగు వారి ఆహారపు అలవాట్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటాయి? 2 things అంటే మోస్ట్ రెలవెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి రైస్ అండి. సో అంటే రైస్ ఇట్ ఇంక్రీజెస్ డయాబెటీస్ ఛాన్సెస్ని పెంచుతుంది. ఇప్పుడు మనకి మొత్తం ఇండియాలో నీకు సౌత్ ఇండియా మేజర్ రైస్ డిపెండెంట్ కదా, అండ్ మీరు డయాబెటీస్ ఇన్సిడెన్స్ తీసుకుంటే సౌత్ ఇండియాలో మ్యాక్సిమం డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఉంది. అందులో నీకు హైదరాబాద్లో అంటే తెలుగు స్టేట్స్ ఇంకా హయ్యెస్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎండోక్రైనాలజీ సర్కిల్లో హైదరాబాద్ని డయాబెటాబాద్ అంటారు. ఓకే, సో మెయిన్ ఈ రైస్ ప్రిడామినెంట్గా మనం రైస్ ఈటర్స్ కాబట్టి దట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. ఓకే, సో రైస్ని మనము తీసేసి రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ స్వీట్స్, ఓకే, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ని డైట్లో మనం ఏదైనా ఒకటి అడ్రస్ చేయాలంటే ఫస్ట్ దీన్ని అడ్రస్ చేయాలి. రైస్ నుంచి స్విచ్ చేయడము అండ్ స్వీట్స్ కంప్లీట్గా ఆపేయడము. దట్ గివ్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్. పికిల్స్కి వస్తే ఐ థింక్ దట్ కమ్స్ యాజ్ అ సెకండ్ అంటే ఇన్ మై అడ్వొకసీ. సో పికిల్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ ఇంటేక్. ఆ సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నప్పుడు సో నీకు బీపీ ఛాన్సెస్ అంటే బీపీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో అందుకని పికిల్స్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి. ఓకే, అంటే పికిల్స్ ఇంటేక్. సో దట్ ఆల్సో రెడ్యూసెస్ బీపీ ఇన్సిడెన్స్. సో నీకు రైస్ డయాబెటీస్ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది, పికిల్స్ బీపీ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది. ఆబ్వియస్గా నీకు మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్కి ఏదర్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ 2 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అడ్రస్ చేయగలిగితే ఆబ్వియస్గా హార్ట్ స్ట్రోక్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.